ఫ్రెండ్స్ ఇప్పుడేనైతే లేకుండా ఘోరంగా నిద్ర వస్తుంది. ఎక్కడైనా ముందట ఆపుకొని టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాం. డిన్నర్ ఎంటీ అయితే దాన్ని అయితే చూడండి. మనోడైతే ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యి రోడ్డు ట్రాఫిక్ లో అయితే స్ట్రక్ అయిపోయినాం. భువనేశ్వర్ చూసేయండి ఇది ఎట్లా ఎంత నీట్ గా డెకరేషన్ చేసి ఇవందాక కూడా వరుసగా 2-3 వెహికల్స్ పోయినాయి. ఎంబడినే ఉంటుంది ఇది మొత్తం రాసుకుంటా పోతూనే ఉంటాయి బండ్లు. చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి. నేను వచ్చినప్పుడు మాత్రం ఇట్లా లేకుండే, కొంచెం రోడ్లు ఖరాబ్ ఉండే. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి రోడ్లు అయితే నైట్ టైము. ఎందుకంటే ఇక్కడ లారీలు అయితే దారుణంగా తిరుగుతాయి. లారీలు అది ఘోరంగా ఉంటాయి ఇక్కడ లారీలు తిరగడం. ఇట్లా రోడ్లు అయితే ఇప్పుడు మంచిగానే అయినాయి. అది ఎట్లా వస్తుంది లైట్ ఫోకస్ మా బండి బాగున్నాయి లైట్లు. రోడ్లు అయితే బాగానే చేసారు. ఒకప్పుడు ఇట్లా లేకుండే, గుంతలు అంతా ఉండే ఒకప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాయి అసలు. ఇండియన్ ఆయిల్ పంప్కి అయితే వచ్చినాం. ఎందుకంటే చాలాసేపు అవుతుంది, దాదాపు 3 hours ఏమో అవుతుంది వెహికల్ ఆపక. ఎక్కడ వాష్రూమ్స్కి ఇట్లా అని ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే మనకు ప్రతి స్టేషన్లో వాష్రూమ్స్ అన్నీ ఫ్రీ అన్నట్టు. ఇక్కడనే ఫ్యూయల్ కూడా కొట్టించుకొని స్టార్ట్ అయిపోదాం మనం. అరే ఇది ఎన్నోసారి ఫ్యూయల్ కొట్టియడం? ఇది 3వ సారి. బిల్ వచ్చేసి అయితే 4,349 రూపీస్ అయింది ఈసారి. ఇది 3rd టైం ఇప్పుడు అయితే ఫ్యూయల్ కొట్టియడం అయిపోయింది. ఫ్యూయల్ కొట్టించుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం. వేసి బంద్ చేయమంటారా? సో మళ్ళీ ఇక్కడ పెట్రోల్ పంప్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాం. అరుణ్ అయితే డ్రైవ్ చేస్తుండు. ఈవినింగ్ 4 o'clock మనం వెహికల్ ఇచ్చినాం కదా, అప్పటి నుంచి అయితే అరుణ్ అయితే డ్రైవ్ చేస్తుండు. టైం వచ్చేసి ఎంత అవుతుంది? 6:36 అవుతుంది. 2.5 hours నడుపుతుండు ఇప్పటికైతే. వ్యూ యాంగిల్ ఇట్లా బాగుందని ఒక వీడియో తీస్తున్నాం. ఒకళ్ళు డ్రైవింగ్ చేసినప్పుడు అయితే ఒకళ్ళు అయితే కంపల్సరీ అయితే రెస్ట్ తీసుకుంటున్నాం. ఇది మరీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అది అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక డ్రైవర్కి, ఒక డ్రైవర్కి తన లైఫ్లో. సక్సెస్ఫుల్ అని అయితే ఇప్పుడే భువనేశ్వర్ సిటీ అయితే ఎంటర్ అయినాం. ఇదే భువనేశ్వర్ సిటీ. ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక. ఇక్కడ మన దగ్గర ఎట్లయితే మూడు రకాల నెంబర్ ప్లేట్లు కనబడతాయో, ఇక్కడ ఒడిస్సాలో కూడా రెండు రకాల నెంబర్ ప్లేట్లు కనబడతాయి. ఒకటేమో ఒడిస్సా అని కనబడుతుంది. అక్కడ ముందట నెంబర్ ప్లేట్ చూడండి. ఈ నెంబర్ ప్లేట్ ఎంత ఉంది? ఇది ఓడి ఉంది కదా. మీకు ఇంకొక నెంబర్ ప్లేట్ చూపిస్తా, ఇంకొకటి వేరే నెంబర్ ప్లేట్ చూపిస్తా. బైక్ పైన చూడు, ఇది ఓఆర్. మన దగ్గర కూడా టీజీ, టీఎస్, ఏపీ అనేది ఎట్లా అయితే 3 అయితే నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అయితే 2 నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఒకటి ఓడి, ఒకటి ఓఆర్. ఒరిస్సా, ఒడిస్సా, ఈ 2 నేమ్స్ తోటి అయితే ఉంటుంది. సరే అయితే భువనేశ్వర్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మ్యాక్స్ 400 kilometers ఏమో ఉంటుంది కోల్కతా. ఇంకా ముందట బోర్డు వస్తుంది, బోర్డు వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. అక్కడ ముందట బోర్డు వస్తుంది కదా, 442 చూసారు కదా. ఇక్కడైతే 442 kilometers ఉంది. నేను వచ్చినప్పుడు అయితే ఇంత మంచిగా ఇంత నీట్గా అయితే లేకుండే రూట్స్ అయితే. ఇప్పుడు మస్తు చాలా నీట్గా అయిపోయినాయి. మేబీ ఇప్పుడు వచ్చిన ఈ స్టేట్ మంచిగా బాగా డెవలప్ చేసినటువంటి సిటీని. నేను రాక కూడా దాదాపు 6 months 7 months అవుతుంది ఈ ఒడిస్సా, కోల్కతా రాక. బాగా అసలు భువనేశ్వర్ రోడ్డు. ఒడిస్సా ఆల్రెడీ ఎంటర్ అయినా చాలాసార్లు. ఒడిస్సా వరకు వచ్చిన నేను, ఇక్కడ సైడ్ రాలే. భువనేశ్వర్ అయితే సిటీ ఎంట్రీ కాలే. 6 months అవుతుంది ఎంట్రీ కాక భువనేశ్వర్ సిటీ.
టోటల్గా ట్రాఫిక్లో అయితే స్టక్ అయిపోయినాం భువనేశ్వర్లో. మంచి కరెక్ట్ టైంకి అయితే భువనేశ్వర్ అయితే ఎంట్రీ ఇస్తాం మేమైతే. అక్కడ వరకు అదంతా చూడండి ఏం దాకుందో కనిపిస్తున్నాయి లైట్లు అక్కడ వరకు ఉన్నాయి అన్నట్టు. ఎటు పోతాడు పోయి లేనట్టుంది. ఎటు పోతాడు కానీ క్లారిటీ లేనట్టుంది. జీరో 567 ప్లీజ్ సైడ్ మూవ్. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం సైరన్ అయితే వేసుకుని వెళ్తున్నాం. కొంచెం సిటీలో ఉన్నాం కదా, సిటీ దాటేదాకాని. కోల్కతా వచ్చేసి ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకా మనం భువనేశ్వర్ సిటీలోనే ఉన్నాం. ఇంకా భువనేశ్వర్ సిటీ అయితే ఇంకా క్రాస్ కాలేదు. పెద్ద పెద్ద బ్రిడ్జ్ చూడండి, చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది అయితే. దగ్గర 500 కిలోమీటర్ తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్లో నైట్ డిన్నర్కి అయితే ఆపినాం. వెహికల్ అయితే సేఫ్గా అయితే పక్కకు ఆపేసి డిన్నర్కి అయితే దిగినాం. ఇక్కడ డిన్నర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ కావాలి. ఇప్పటిదాకానైతే అరుణే నడిపిండు. ఇంకొక 300 కిలోమీటర్లు ఏమున్నది. ఒక 300 కిలోమీటర్లు అయితే కోల్కతా రీచ్ అవుతాం మనం. మన అరుణ్ భయ్ ఇంత దూరం వచ్చింది కదా, అరుణ్ భయ్ ఫీలింగ్ ఏందో తెలుసుకుందాం. అరుణ్ భయ్య ఫస్ట్ టైం కోల్కతా పోతున్నా కదా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఏం చూద్దామని అనుకుంటున్నా కోల్కతా వెళ్ళాక? ఆడ ఏముంటాయి అవి చాకాయవా? ఎల్లుండట, రేపు కాదు ఎల్లుండి బయలుదేరుదాం అంటున్నా. చూద్దాం వాడికి పోయినాక. ఇక్కడ 108 అది ఒరిస్సా. ఏంది ఇన్ని బండ్లు పోతున్నాయి ఇవాళ? నాకు అదే అర్థమవుతుంది. ఇవన్న దాకా కూడా వరుసగా 2-3 వెహికల్స్ పోయినాయి ఇట్లనే సేమ్ పొజిషన్. ఏమైందేమో మరి. అట్లా ఎందుకు పోతున్నాయి అంటే 2 అంబులెన్సులు ఇంతకుముందు కూడా అప్పుడు అట్లనే పోయినాయి కదా. అది ఎస్కార్డా? ఎస్కార్డ్ ముందట ఏం వెహికల్స్ ఉన్నాయి? ముందర దానికి ఎస్కార్డ్ ఇక్కడ. హోటల్ అయితే బాగుంది, చూసేయండి ఇది ఎట్లా ఎంత నీట్గా డెకరేషన్ చేశారు. మస్తు ఉంది లుక్ అయితే, బాగా ఉంది. ఇదైతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇదైతే కూడా నైస్ అసలు. ఇవి కూడా లేట్ అయితే ఇబ్బంది అవుతుందని ఫుడ్ అయితే తినట్లే, చాయ్ అయితే తాగుతున్నాం. भाई कड़क चाय है जी? ओ कड़क चाय, पॉट चाय इसका क्या बोलते हैं उसमें? कुल्हड़ चाय। हाँ वो 2 दे दो। कितना है? एक? हाँ दे दो। ఇక్కడ సైడ్ ఈ హోటల్ చూడండి. మనం తీసుకునేది ఒకవేళ తీసుకుందామని అనుకుంటే ఈ ముందాలు తీసుకున్నాం. ఇది వేసిన సగం తిన్నాని వచ్చిందని వేసిన ఇక మా ఎంబడినే ఉంటుంది. ఇది ఇక పోతలేదు. ఇక అరుణ్ ఎంబట పడుతుంది. అరుణ్ ఎంబట పో, నడు పో, అరుణ్ ఎంబట పో. ఒక్క కాలు దొక్కే ఆయన. ఈ టావల్ ఎంత చిన్నగా ఉంటాయి చూడు. అయితే తినలే ఇప్పుడైతే.
చాయ్ తాగినాం, స్టార్ట్ కావాలి. నైట్ నిద్ర వస్తుందని ఇవన్నీ ఇప్పుడు తిప్పలు అవన్నీ తినలే, ఇక ఫుడ్ తినలే. ఈ రెస్టారెంట్ టేస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఈసారి తప్పిపోయావు. నెక్స్ట్ టైం మాత్రం నేను వదిలేదు. జస్ట్ ఇప్పుడేనైతే కోల్కతానైతే రీచ్ అయిపోయినాం. మనకి ఇంకొక 8 minutes ఉంది డ్రాప్ అయిపోవడానికి. ఇది రూట్ చూసి ఇది రైల్వే ట్రాక్. ఇది రైల్వే ట్రాక్. ఏ టైంలో దీంట్లో రైలు వస్తాయేమో మేబీ. ఇది రైల్వే ట్రాక్. ఇది ఎన్ని పట్టాలో 1 2 3 ట్రాక్లు ఉన్నాయి. నేనైతే హాస్పిటల్ రీచ్ అయిపోయాను. మనోడు ఎట్లున్నాడు నిద్ర ఆపుతోటి అయిపోయింది డ్రాప్. పేషెంట్ అయితే వెహికల్లో ఉన్నారు, డాక్టర్ని అడిగిరానికి పోయారు. డ్రాప్ అయిపోయింది. సిప్పేషన్ గారు సక్సెస్ఫుల్గా అయితే డ్రాప్ అయితే అయిపోయింది. రిటర్న్ అయితే మేమైతే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఒక వింత చూపిస్తా చూడండి, పర్సన్ కాకరి. ఇగో ఇది ఫ్రీజర్ బాక్స్. ఇది మన డెడ్ బాడీస్ వేసుకోవడానికి ఫ్రీజర్ బాక్స్. అది నేను ఫస్ట్ టైం చూసి పర్సన్ అయినా. డ్రాప్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ అయితే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయినాం. ఏమనుకుంటున్నట్టే ట్రాఫిక్ స్టార్ట్ కాకముందుకి కోల్కతా నుంచి అయితే బయట పడదామని చూస్తున్నాం. అయితే హౌరా బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది ఫేమస్ ఇక్కడ. అదైతే ఆ బ్రిడ్జ్ అయితే చూపిస్తామని. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే అదే రూట్లో మనకైతే ఈ లొకేషన్ అయితే తీసుకుపోతుంది. అటే పోదాం అనుకుంటున్నాం. ఇంకొకటి కాళీమాత టెంపుల్ ఇక్కడ ఫేమస్. అదొకసారి గూగుల్లో చూస్తాము కాళీమాత టెంపుల్ ఎక్కడ ఉందనేది. చాలా ఫేమస్ అసలు కోల్కతాలో కాళీమాత అంటే. ఇందాక నేను వచ్చినప్పుడు అరుణ్ సూపర్ కార్లు వేసుకొని కొడుతురు భయ్యా. మన రెడ్ అంబులెన్స్ ఉన్నాయి, అది కలుద్దామని చూస్తున్నాము. ఒకవేళ కలిస్తే కలిసి అయితే పోదాము. దూరం వచ్చినాం కదా, కలిస్తే వెళ్తుందని మన సీసీలోకి అయితే కాల్ చేసి ఇక్కడ ఉన్నామని ఏ హాస్పిటల్ ఉందో కనుక్కుందాం. టైం వచ్చేసి 4 అవుతుంది. ఎంత ఖాళీగా ఉన్నాయి చూడ్రి. ఈ టైంలో ఎట్లయినా ఖాళీగానే ఉంటాయి అని అంటారు, కానీ ఏంటంటే అరే గిన్ని బండ్లు ఉన్నాయి పోయా అంబాసిడర్స్. ఒక ఫోటో దిగుదామని ఆడ ఎక్కుదాం పడ దిగుదాం పా హౌరా బ్రిడ్జ్ కాడ. ఒక 4 ఫోటోలు దిగి రూమ్లో అరే అందరు జట్కా బండి జట్కా చెక్క అయితే ఒకటి అంబాసిడర్ కార్ దగ్గర అయితే ఒక ఫోటో. హైదరాబాద్ అయితే మనకు కనిపించాయి కదా చక్కగా. ఇక్కడైతే పిక్చర్లు వీడియో బండ్లు ఉంటాయి అంబాసిడర్. అదే బ్రిడ్జ్, హౌరా బ్రిడ్జ్, మన పడి లేచే మనసు అదే కదా. అదే సినిమాలో ఉంటది బ్రిడ్జ్. లెఫ్ట్ టేక్ లెఫ్ట్ అండ్ టేక్ రైట్. ఈ బ్రిడ్జ్కి అయితే ఇక బాయ్ బాయ్. ఎంతో మంచిగా ఉంటుంది అనుకున్నా, నార్మల్గానే ఉన్నది బ్రిడ్జ్ అయితే. అంబాసిడర్ కార్లు చూడండి, ఇంకా చెక్కు అనుకుంటున్నాయి అయితే చూపించున్నాడు బండ్లు అయితే. అన్ని ట్యాక్సీలకు యూజ్ చేస్తారు ఈ బండ్లు. ఇక్కడ రైల్వే స్టేషన్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఎన్ని రైల్వే ట్రాక్లు ఉన్నాయి సికింద్రాబాద్ లెక్క. మొత్తం టోటల్గా 1 2 3 ఎన్ని ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. అటు ముందటికి ఇంకెక్కువ ఉన్నాయి, ఇటు జర తక్కువ ఉన్నాయి. ఇటు రాను కనెక్షన్లు కలుస్తున్నాయి కదా, అటు ఇంకెక్కువ ఉన్నాయి. అటు సైడ్ అటు కూడా ఉన్నాయి భయ్యా. ఇటు సైడ్ అనుకున్నా అటు కూడా ఉన్నాయి. సరే మన బండి అయితే వెళ్ళిపోవాలి. అవ్వ ఈ రూఫ్ వైర్ ట్రాక్టర్ గుందనికి మస్తు పని చేస్తాయి. చిన్న పెద్దగా లేదు రైల్వే స్టేషన్. అంబాసిడర్ కార్లు అయితే ఎడబడతారు కనబడుతున్నాయి. మన సికింద్రాబాద్ కన్నా పెద్దగా ఉంది, చిన్న పెద్దగా లేదు. ఇటు కూడా ఉన్నాయి. అరే రైల్వే ట్రాక్ ఇందాక ఉంది బ్రో ట్రాక్లు. ఈ బండ్లు చూడండి, ఇవి ఎంత డెంటింగ్లు ఉంటాయో. ఇవన్నీ అయితే మొత్తం రాసుకుంటా పోతూనే ఉంటాయి బండ్లు.
తగిలించుకుంటా పోతారు ఇక్కడ. ఎందుకంటే చిన్న చిన్నగా ఎంత ర్యాష్గా అంటే అంత ర్యాష్గా డ్రైవింగ్ ఉంటాయి ఇక్కడ. మొత్తం అన్ని బండ్లకు డెంట్లు ఉంటాయి. ఇగో ఈ బండి చూడండి ఎంత డెంట్ ఉందో. ఇవన్నీ అంబాసిడర్లు, ఇక అంబాసిడర్స్. ఇక మనకు ఎక్కువ తెలిసిందంటే వైట్ కలర్లో అంబాసిడర్స్ అయితే ఎక్కువ తెలుసు మనకి. ముందట్ లెఫ్ట్ అట పోయా. ఇక ఇది ఎట్లా ఓటుకొస్తుందో మనకైతే తెలుస్తలేదు. చిన్న చిన్న గలీలు చెప్తాను. పెద్ద గల్లీ. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలి. ఓ చిన్న వెహికల్స్ బ్రో ఫోటో దిగుదాం. గాడ మస్తు వస్తుంది ఆడ లైట్ కింద. అంబాసిడర్ కార్లు చూడండి ఇంకొత్తనే ఉన్నాయి. వారి నుంచి కూడా ఇంకా 2 బండ్లు వస్తాను. గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతేనైతే ఏదో గల్లీలు నింపుకొని పోతాను. ఇది తెలిసిందిగా. గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే గూగుల్ మ్యాప్ తెలియని లొకేషన్కి వచ్చినప్పుడు ఏం చేస్తాను తప్పదు. ఇక అదే మనకు దిక్కు. అది ఎట్లా చెప్తే అట్లా పోవాలి. బండి పోతుంది అయితే పోతుంది, లేకపోతే భయ్యా అనుకుంటూ కూర్చోవాలి. ఇక మన లాంగ్వేజ్ వీళ్ళకి రాదు, వీళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు. మన లాంగ్వేజ్ వచ్చాను. ఇక్కడ బండ్లు అయితే డిజైన్ అయితే గమ్మత్తున్నాయి. అంబాసిడర్ కార్లు అయితే నీ అమ్మాయి ఇంకా చెక్కు చెదరకుండా అన్నట్టున్నాయి. ఇంకా అట్లా కనిపిస్తుంది. అయితే ఈ సిటీ దాటేసి ఏమన్నా పెట్రోల్ బంక్ చూసుకొని పడుకోవాలి. పొద్దున్న లేచి స్నానం చేసి సీదా బీచ్కి పోతాను. వైజాగ్, శ్రీకాకుళం ఏదో ఒక బీచ్ అయితే మనమైతే వెళ్ళాలి. వెస్ట్ బెంగాల్ బండి టోటల్. చిన్న చిన్న గల్లీలలో కూడా 2 పెద్ద పెద్ద బండ్లు. చిన్న చిన్న గల్లీలలో 2 బండ్లు పడుతున్నాయి. ఇక్కడ ఏం ఫేమస్ చెప్పండి కొంచెం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవి అయితే మేము ఇక్కడ సపోన్ బై అవర్ సైడ్ ఇస్తాం. ఇక్కడితో అయితే ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాం. మరి ఒక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సీ యు ద నెక్స్ట్ వీడియో. గజ్జ ఖల్లు మన్నాదిరు గుండె ఖల్లు మన్నాదిరు.